హలో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే మా లంచ్ వచ్చేసి ఎగ్స్ వేసి సిర్రాకు తాలింపు చేశానండి. అలాగే వేడివేడిగా వైట్ రైస్ పక్కన పెట్టాను. ఇందులో ఈ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు కొద్దిగా వేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకొని బాగా వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు. అందులో చిటికెడు పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకొని వేసుకుంటే తొందరగా వేగిపోతాయండి. ఈ ట్రిప్ అందరికీ తెలిసే ఉంటుంది. నెక్స్ట్ సిర్రాకు శుభ్రంగా కడిగించుకొని ఇలా వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ మనం ఆల్రెడీ వేసాం కదా, సో తాలింపులో కొద్దిగా వేసుకోవాలండి. ఎక్కువ సాల్ట్ వేసుకుంటే తినలేం కదా. సో మూత పెట్టేసి సిమ్లో పెట్టేయాలి కాసేపు. నాకైతే ఇవి అంగన్వాడీలో ఇచ్చారండి. ఒక 10 ఎగ్స్ అయితే వేసాను, బ్రేక్ చేసి వేసాను. తర్వాత ఇలా మంచిగా కలుపుకోవాలి. కొంచెం పెప్పర్ పౌడర్ వేసానండి, ఎందుకంటే స్మెల్ రాకుండా. చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి, తినడానికి కూడా బాగుంటుంది, ఆరోగ్యానికి మంచిది. వేడి వేడి వైట్ రైస్లో ఎగ్ సిర్రాకు తాలింపు మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ కోసం కాదండి, ఆరోగ్యానికి కూడా మంచిది. ప్రతిరోజు ఒక ఆకుకూర కట్ట తినండి. ఏదైనా ఎగ్స్ వేసుకొని కానివ్వండి, మామూలుగా అలా చేసుకొని తినండి, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలాంటి వీడియోలు మరెన్నో తీయాలనుకుంటున్నారా? అలా అయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరి ఫస్ట్ ముద్ద అయితే మా ఆయనకైతే పెట్టాను, చాలా బాగుందన్నారు. తర్వాత నేనైతే తినేసాను, చాలా బాగుంది. టుడే మా లంచ్ అయితే ఇదండి. ఎందుకంటే రైస్ కొద్దిగా తినాలి నేను, నాకు థైరాయిడ్ ఉంది కాబట్టి, సో కొద్దిగానే పెట్టుకున్నాను. సో అంతే. వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.